మీ అందరికీ నా వందనాలు. దేవుడు కుటుంబంగా కలిసి ఇక్కడికి రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు నాకు 2017లో బ్రదర్ మా ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నాకు అప్పుడు పిల్లలు లేరు. దేవుడు బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ గర్భాన్ని తెరుస్తున్నాడు అని చెప్పడం జరిగింది. 2017లో మీకు ఒక బాబు పుడతాడు, అతని పేరు శామ్యూల్ అని చెప్పారు. దేవుడు అదే రీతిగా ఒక 15 డేస్లోనే నా గర్భాన్ని తెరవడం జరిగింది. ఆశ్చర్యరీతిగా బాబు పుట్టాడు, ఇతను శామ్యూల్. అట్లానే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత దేవా నాకు మరి ఒకసారి గర్భాన్ని తెరవండి అని ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు అది ఒక కరోనా టైంలో 2020లో మే నెలలో నాకు కన్సీవ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఎందుచేతనో ఒక 2 మంత్స్ తర్వాత అది మిస్క్యారేజ్ అయిపోయింది అనమాట. అప్పుడు నేను మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఇట్లా జరిగినప్పుడు మా తమ్ముడు బ్రదర్కి ఫోన్ చేసి ఇట్లా అక్క బాధపడుతుంది చాలా, ఇట్లా మిస్క్యారీ అయిపోయిందంట అని అన్నప్పుడు బ్రదర్ నాకు ఒకరోజు ఫోన్ చేశారు. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ మా బాబుని పడుకోబెడుతున్నా, ఫోన్ రింగ్ అవుతుంది కానీ నాకు అస్సలు తీయాలనిపించట్లేదు. ఫోన్ ఎందుకో అస్సలు తీయాలనిపించట్లా. బ్రదరే ఫోన్ చేశారు, ఎందుకు తీయాలనిపించట్లేదు. ఒకసారి సడన్గా లేచి ఆ ఫోన్ ఎత్తడం జరిగింది. ఒక్క రింగ్లో అనమాట. ఆగిపోయే టైంలో నేను లిఫ్ట్ చేశాను. అప్పుడు బ్రదర్ ప్రార్థించారనమాట. ప్రార్థించి ఏం బాధపడకక్క, దేవుడు నీకు ఏం కోరుకున్నావో వాళ్ళని దయచేస్తాడు దేవుడు అని అన్నారు. తర్వాత సేమ్ అదే 15 డేస్లోనే మళ్ళీ నాకు నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. పాప పుట్టిందనమాట. దేవుడు కుటుంబంగా కలిసి ఎంతగానో ఇప్పుడు రావడానికి దేవుడు సహాయం చేసిన దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అట్లాగే మా పాప కూడా సేమ్ అదే నేను జూలైలో కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇద్దరికీ కూడా 1 వీక్లోనే దేవుడు ఆశ్చర్యరీతిగా వీరిద్దరూ దేవుడిచ్చిన బిడ్డల్లాగా నేను ఎంతగానో నమ్ముచున్నామన్నమాట. దేవుడి బిడ్డల్ని తన రాజ్యవ్యాప్తి గురించి వాడుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము. ఈ బిడ్డల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.